హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ ఎవర్ తెలుగు వ్లాగ్. ఈ లొకేషన్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాం అండ్ మేము బస్లో ట్రావెల్ చేసి వచ్చాం టెంపుల్కి. సో బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ టెంపుల్ సైడ్ వెళ్తున్నాం. అండ్ మీరు చూస్తుంటే చాలా పబ్లిక్ ఉంది, ఎందుకంటే ఇట్స్ వీకెండ్ అండ్ ఆల్సో కార్తీక మాసం. అండ్ ఇది కోకోనట్ బ్రేక్ చేసే ప్లేస్, సో అందుకే చాలామంది పబ్లిక్ గ్యాదర్ అయ్యారు ఇక్కడ. అండ్ ఇక్కడ మా చెల్లి అందరికీ కుంకుమ పెడుతుంది. కుంకుమ పెట్టుకున్న తర్వాత ఆ ఫేస్కి వచ్చే గ్లోయే వేరు, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాము. అండ్ నాకు ఇలాంటి ర్యాండమ్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు ఇవి బ్యూటిఫుల్ మెమరీస్ లాగా ఉండిపోతాయి. జస్ట్ లైక్ మీ, మా చెల్లికి కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మేము ఒక క్యూట్ ఫోటో ఆర్ వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ అవర్ ఫోటో క్లిక్ అయిపోయిన తర్వాత దేవుడి దర్శనం కోసం లైన్లో నిలబడ్డాం. చాలా పబ్లిక్ ఉన్నా కూడా లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది, ఎందుకంటే టెంపుల్ మేనేజ్మెంట్ చాలా బాగా మేనేజ్ చేశారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ దీపాలు వెలిగించడానికి కూడా ఒక ప్లేస్ డెడికేట్ చేసి ఉంది. అండ్ ఫైనలీ మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం. అండ్ మా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము స్నాక్స్ తింటూ క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. చిలుకూరు టెంపుల్కి వచ్చి ఈ మార్కెట్లో నుంచి ఏం కొనకుండా వెళ్ళడం ఈజ్ ఇంపాసిబుల్. సో మేము ఈ క్యూట్ నెక్లెస్ కొన్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్లెస్. అండ్ ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేము మా మమ్మీకి చూపిస్తున్నాం మేము ఏదైతే నెక్లెస్ కొన్నామో, అండ్ వాళ్ళకి కూడా చాలా నచ్చింది. తీసుకోలేదు. మాకు ఇక్కడ ఐటమ్స్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా అనిపించింది, జస్ట్ లైక్ అదర్ మార్కెట్స్. నాకు ఈ మార్కెట్లో ఇలా నడుస్తూ వెళ్ళడం చాలా ఇష్టం. నేను ఎవ్రీ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇలానే ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటా. మై సిస్టర్ ఈజ్ టూ స్వీట్, నాకు బ్యాంగిల్స్ కొనిపిస్తా అంటుంది. అండ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మేము బయటికి వచ్చిన తర్వాత మాకు ఒక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ షాప్ కనిపించింది. అండ్ అక్కడ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉండే, సో మేము అక్కడ నుంచి ఒక 2 బ్యాగ్స్ పర్చేస్ చేసాము. అండ్ నా మేము మా ఫుట్వేర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మా ఫుట్వేర్ కలెక్ట్ చేసుకొని బస్ స్టాప్కి వెళ్తున్నాము. బస్ స్టాప్ వెళ్ళే దారిలో చాలా ఫుడ్ షాప్స్ ఉండే అండ్ మాకు ఆకలి కూడా వేస్తుంది. సో అలానే వి వెంట్ టు అ ర్యాండమ్ రెస్టారెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు తెలిసే ఉంటుంది స్నాప్చాట్ యూజర్స్కి, ఫస్ట్ స్నాప్ తీసుకున్న తర్వాతనే ఫుడ్ స్టార్ట్ చేయాలి. ఫుడ్ తిన్న తర్వాత మేము ఫాస్ట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే అప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ బస్సెస్ షార్టేజ్ ఏమీ లేదు, చాలా బస్సెస్ ఉంటాయి. అండ్ మా బస్ కూడా వచ్చేసింది. అండ్ ఇట్స్ ఫైనలీ టైమ్ టు సే గుడ్ బై అంటిల్ నెక్స్ట్ టైమ్. అండ్ ఐ హోప్ మీకు నా ఈ ఫస్ట్ తెలుగు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ గైస్.